అందరికీ నమస్కారం. ఆ సాయినాథుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణమవుతుందండి. ఇది చాదస్తం అనుకునేవారు దయచేసి ఈ వీడియో చూడకండి అండ్ చదవకండి. హిందూ సంప్రదాయాలను నమ్మేవాళ్ళు మటుకు తెలుసుకుంటే ఆచరిస్తే సరిపోతుంది. మీ వ్యక్తిగత విషయంలో జరిగే కొన్ని నియమాలే ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్తున్నాను. ఇది నా బాధ్యత. అవేమిటో ఇప్పుడు మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఆ సాయినాథుని కృప మనందరిపై ఉండాలని అనుకుంటున్నాను. అండ్ పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి ఊడవకూడదు, చల్లకూడదు. ఎందుకంటే అలా చేయడం ద్వారా సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్టు అవుతుంది. అందుకని పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు అంటారు. ఇంకొకటి, నిద్ర లేవగానే మనం పడుకునే దుప్పటి విదిలించి మడవాలి. లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. అందుకే నిద్రపోయి లేచాక పక్క బట్టలు మడత పెట్టాలి. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవచ్చు, లేదా కానీ చెయ్యి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుందంటారనమాట. మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి. బట్టలు అలిచిన నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠదేవికి ప్రవేశం ఉంటుంది. ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోపెట్టకూడదండి. అండ్ వంటగదిలో వాడిన మసి బట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. అలా చేయటం ద్వారా మనకి నష్టం కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే మసిగుడ్డ అనేది లక్ష్మీదేవికి స్థానం కాబట్టి. సంధ్యాకాలంలో సంసార నిషేధం అన్నమాట. ఆ టైంలో నిద్రపోకూడదు, ఆహారం తినకూడదు, గొడవలు పడకూడదు. ఆ సమయం ప్రదోషకాలం కాబట్టి పూజ, ధ్యానం అవి మనకి మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. 8వది, పూజ గదిలో ఒక రూపానికి చెందిన 2 విగ్రహాలు ఉంచుకోకూడదండి. అండ్ 9, మనం వెళ్ళిన ప్రతి దేవాలయాల నుండి ఫోటోలు కానీ విగ్రహాలు తెచ్చుకోకూడదు. ఎందుకంటే మన పెద్దలు ఆచరిస్తున్న ఆనవాయితీలు ఉంటాయి కదా, వాటిని మనం వదలకూడదు అని అంటారనమాట. 10వది, పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. దేవుడికి మంచినీరు అనేది మనం పెట్టాలి. అది ఉదయం కానీ సాయంత్రం కానీ. మీకు వీలుగా లేకపోతే మీ ఇంట్లో ఎవరితోనైనా ఆ పని చేయించండి. అండ్ 11వది, ఒక కుంది దీపం పెట్టేవాళ్ళు 3 ఒత్తులు వేయొచ్చు. రెండు కుంది లేదా అంతకన్నా ఎక్కువ పెట్టేవాళ్ళు 2 ఒత్తులు వేస్తే సరిపోతుందండి. అండ్ 12వది, రోజువారీ దీపారాధనకు మీరు వాడే నూనె మీకు శక్తి కొలది ఏదైనా పర్వాలేదు. కానీ వ్రతం అప్పుడు, నోము, దీక్ష పరిహారాలు ఉంటాయి కదా, ఆ సమయంలో దీపారాధన నూనె మరీ మార్కెట్లో దొరికేవి వాడకండి. ఎందుకంటే అవి తెచ్చుకోకూడదు కూడా. నువ్వుల నూనె, ఆవు నూనె వేస్తే సరిపోతుంది. లేదా స్తోమత లేకపోతే ఆమోదం ఉంటుంది కదా, అదైనా తెచ్చుకోండి. కానీ కొబ్బరి నూనె తెచ్చుకోండి. కానీ కల్తీ నూనె వాడకండి. పూజ ఫలించదన్నమాట. పూజ చేసిన వెంటనే ఆ ఆసనం తీసివేయాలి. అలాగే 5 నిమిషాలు కంటే ఎక్కువ ఉంచకూడదన్నమాట. 14, సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు అలాగే ఇంటికి తెచ్చుకోకూడదు. అవి శని స్థానాలండి. మీ వెంట కొని తెచ్చుకున్నట్టే, శనిని మన వెంట కొని తెచ్చుకున్నట్టే. అందుకని ఉప్పు, నూనె, కోడిగుడ్లు మన ఇంటికి తెచ్చుకోకూడదు అంటారు. అండ్ 15వది, పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు మీన్స్ పచ్చడి, మిరప్పొడి ఎవ్వరికి ఇవ్వకండి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం రోజున అస్సలు ఇవ్వకూడదు. ఇవి లక్ష్మీ స్థానాలు అన్నమాట. అండ్ 16వది, శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. అవి మీకు తినే అలవాటు ఉంటే ముందు రోజు తెచ్చుకోండి. అంటే శుక్రవారం తెచ్చుకోవచ్చు. గుడ్లు కానీ, మాంసం కానీ, చెప్పులు కానీ ఏదైనా సరే శుక్రవారం తెచ్చుకోవచ్చు. కానీ శనివారం తెచ్చుకోకూడదు. అలా చేస్తే శనిదేవుడిని మీ వెంట తెచ్చుకున్నట్టే అవుతుంది. అవి శనికి ప్రీతిక అన్నమాట.
అన్నమాట. 17వది జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు పడుతున్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. ఎందుకంటే దాని ప్రభావం ఇంకా ఎక్కువ, కుజదోషం అనేది ఎక్కువ మీపై ప్రభావం పడుతుందన్నమాట. 18 శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు కానీ లేదా నల్లటి నీలి వస్త్రాలు కానీ గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి. 19 ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోండి. పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. మరి పూజా ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. అందుకని ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా అలాగే జుట్టు పడకుండా ఉండేలా చూసుకోండి. అండ్ 20 వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు. అలా వంట చేసేటప్పుడు మీరు పొరపాటున మాట్లాడితే మీ నోటిలో ఉండే ఉమ్ము ఉంటుంది కదా, అవి ఒక డ్రాప్ ద్వారా ఆ వంటలో పడితే అది మహాదోషం. పొరపాటుగా మరీ కూడా అతిథులకు అలా పెడితే మాత్రం చాలా పాపం చుట్టుకుంటుంది. అందుకనే జాగ్రత్తగా ఉండండి. 21 ఇంటి ముంగటిలో తమలపాకు చెట్టు ఉంచకండి. ఎందుకంటే అది తోటలో ఉంటే పర్వాలేదు, కానీ తమలపాకు గౌరమ్మ కాబట్టి మైలు గాలి తగలకూడదనమాట. ఇంకొకటి 22 ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదనమాట. 23 తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు. మరి స్త్రీలైతే అస్సలే కోయకూడదు కూడా. పొద్దుపోయాక నీరు పోయకూడదు. ఎందుకంటే ఆమె అలంకరించుకొని మంచిగా ముస్తాబై కూర్చొని ఉంటుందన్నమాట. ఆ ప్రదేశంలో మనం పూజ చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించండి. అండ్ 24 దేవాలయంలో పూజించే విధంగా కానీ గుడిలో కానీ ఫ్లూట్ ఉన్న కృష్ణుడు ఉండాలి. గృహంలో ఫ్లూట్ ఊదుతున్నట్టు కృష్ణుడు విగ్రహం ఉండకూడదండి. అలాగే ఆవుతో ఉన్న కృష్ణుడు ఉంటే చాలా మంచిది. ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపించాలంటే, సుమంగలి అంటే పెళ్ళైన వారికి బొట్టు కుంకుమ పెట్టి పంపించాలన్నమాట. రాత్రిపూట గాజులు తాళి పక్కన పెట్టి తీయకూడదు. తాలిబొట్టులు దేవత విగ్రహాలు డాలర్స్ వేసుకోకూడదు. పినిసులు కూడా వేయకూడదు అనమాట. దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రానికి పెడితే సరిపోతుంది. అపశకునాలు మాట్లాడకూడదు. ఎందుకంటే తదాస్తు దేవతలు మన భుజాలపైన ఉంటారనమాట. వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు నగలు పెట్టి బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోకూడదు. తల దువ్వటం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు. అండ్ 29 దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది. 30 విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు. అండ్ స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదండి. ఇంటిలో కూడా వేయకూడదు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు కుంకుమ రాసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే పాసి మొహంతో అద్దం ముఖం చూడకూడదు. అలాగే తల దువ్వకూడదు. భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు అనమాట. అలా చేస్తే మహాపాపం. స్నానం చేసి విడిచిన బట్టను మళ్ళీ కట్టుకోకూడదు. మంగళవారం శుక్రవారం క్షుర సంస్కారం చేయకూడదు అన్నమాట. గోలు తీయకూడదు. పేను కుక్కడం దువ్వటం అస్సలు చేయకూడదు. అలా చేస్తే మనకే చాలా అరిష్టం పట్టుకుంటుంది అనమాట. 2 చేతులతో తల గోక్కోకూడదు. గోలు కొరుకుతూ ఉంచకూడదు. కాలుపై కాలు వేసి ఆడుస్తూ ఉండటం మంచిది కాదు. గుమ్మం చీలుకు అంటించకూడదు అనమాట. తినేటప్పుడు 9 చేయి కడిగి మళ్ళీ తినాలి. అండ్ 30 వెండి వస్తువులను బహుమతిగా ఎవ్వరికి ఇవ్వకూడదండి. ఇంటి గుమ్మాల ముందు చెప్పులు వదలకూడదు. కొంచెం దూరంగా వదలాలి. అంతేకాని ఇంటి గుమ్మం మీద ఉండితే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆమెకు చాలా కోపం వస్తుంది. ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు తినే ఎంగిలి మాత్రం ఎవరికి పెట్టకూడదు. ముఖ్యంగా భర్తకు ఎంగిలి చేసినవి ఆ సమయంలో పెట్టకూడదండి. ఇది చాలా నిషేధం అనమాట. ఎవరికైనా అప్పులు ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు అనమాట. ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలన్నమాట. జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి. ధనం ఇంట్లో నిలుస్తుందన్నమాట. రాహుకాలంలో స్నానం భోజనం మైథునం చేయకూడదు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు అనమాట. దేవాలయం మటుకే పెట్టాలన్నమాట. గృహస్థులు ఏక వస్త్రంతో పూజ చేయకూడదు. అలా చేస్తే మనకి మంచిది కాదు. ఇవన్నీ పెద్ద కష్టమేమి కాదు కాబట్టి మనం పాటించాల్సిన కనీస నియమాలు ఇంతకుముందు మీకు తెలిస్తే మంచిది, కానీ ఇకపై నా వీడియో ద్వారా మీకు తెలిస్తే ఇంకా మంచిది. దయచేసి ఆచరించండి ఈ చిన్న నియమాలను. ఇడ్డిమడ్డిగా ఉంటూ పూజలు చేశాము, ఆ పూజ చేసాం ఫలితం లేదు అనకండి. ఎడ్డిగా మాత్రం పాటించకండి.
మంచిగా ఆ కృష్ణుడిని తలుచుకొని తులసి చెట్టు దగ్గర స్త్రీలు అయితే ఆ తులసి చెట్టు దగ్గర పూజ చేయండి. ఒక దీపం శ్రీకృష్ణుడి దగ్గర పెట్టండి. మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.